అందరికీ నమస్కారం. ఏదైతే రీసెంట్గా తాండూర్ డెవలప్మెంట్ గురించి బడ్జెట్ కేటాయించడం జరిగిందో ఆ బడ్జెట్లో భాగంగా ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం కేటాయించాల్సిన బడ్జెట్ తప్పుదోవన కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే విలేమూన్ గ్రౌండ్ యొక్క తాండూర్ పట్టణంలో విలేమూన్ గ్రౌండ్ ప్రహారీ గోడ నిర్మాణం కానీ 22వ వార్డులో పాత ఈద్గా దగ్గర స్కూల్ నిర్మాణం కానీ అలాగే గోడమ్మ గుడి దగ్గర ఉన్న బీసీ శ్మశాన వాటిక అభివృద్ధికి కానీ ఏవైతే నిధులు కేటాయించడం జరిగిందో అవి ఎస్సీ డెవలప్మెంట్కు కేటాయించాల్సిన నిధులు మరి వేరే చోట్ల వేరే కమ్యూనిటీ అభివృద్ధి గురించి వేరే శ్మశాన వాటికల అభివృద్ధి గురించి కేటాయించడం జరుగుతుంది. దయచేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్సీ డెవలప్మెంట్ గురించి ఏదైతే ఫండ్ ఉందో అది కేవలం ఎస్సీ డెవలప్మెంట్ గురించి మాత్రమే కేటాయించాలని, ఆ నిధిలో ఒక్క రూపాయి కూడా పక్కదోవ పోకుండా గమనించాలని, అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్కి కేటాయించాలని, ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ శ్మశాన వాటిక మరి మాకు వచ్చిన నిధుల్లో బీసీ శ్మశాన వాటికను డెవలప్ చేస్తున్నారు. దాని గురించి 5 లక్షలు కేటాయించడం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి మా శ్మశాన వాటికకు రండి, మా శ్మశాన వాటికకు వచ్చి మా శ్మశాన వాటిక చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎంత కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఏ శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేయాలనే విషయాన్ని మీరు ఒకసారి మీరు దగ్గర నుండి పరిశీలించినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. దయచేసి ఏవైతే ఆ 70 లక్షల ఫండ్ ఉందో మరి విలేమూన్ స్కూల్ ప్రహారీ గోడ కానీ ఇక్కడ ఈద్గా దగ్గర స్కూల్ నిర్మాణం కానీ బొడమ్మ గుడి దగ్గర శ్మశాన వాటికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఈ ప్రతి ఒక్క నిధులు కూడా ఎస్సీ డెవలప్మెంట్ గురించి కేటాయించండి. మా నిధులు తప్పుదోవ పట్టేయకండి. గతంలో కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగితే మరి మా ఎస్సీ కమ్యూనిటీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది, మా ఎస్సీ వాడలు ఎప్పుడు అభివృద్ధి జరగాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మా ఎస్సీ సప్లై నిధులు మా ఎస్సీల అభివృద్ధి కోసం మాత్రమే కేటాయించాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు పాత తాండూర్ అంబేద్కర్ పార్కులో మా యొక్క ఎస్సీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నా పేరు అంజీ, జేబీఎం ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా సెక్రటరీ. ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దళిత వాడలు, దళిత సామాజిక వర్గం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి అనేది జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వాలు కొంత మార్పుతోటి ఒక మంచి ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీలు నిర్వహించే ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి సపరేట్ నిధులను కేటాయించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు తీసుకున్నా ఈరోజు తీసుకున్నా జరుగుతున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వార్డులలో జనాలు నివసించే వారికి కేటాయించేటటువంటి అభివృద్ధి నిధులను పక్కదారి మళ్లిస్తున్నారు. దేనికి మళ్లిస్తున్నారు? అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆ నిధులను వాడుకుంటున్నారు తప్ప సమస్యల్లో కూరుకుపోయినటువంటి దళిత వాడలలో అభివృద్ధి మీకు కనిపించడం లేదా? ఎందుకు ఆ నిధులను ఇక్కడ కేటాయించడం లేదు? ఈరోజు తాండూర్ పట్టణంలో బొన్నమ్మ గుడి శ్మశాన వాటికకు 5 లక్షలు కావచ్చు, విలియమూన్ గ్రౌండ్ ప్రహరీ గోడకు కేటాయించినటువంటి 25 లక్షలు కావచ్చు, 22వ వార్డులో ఈద్గా దగ్గర స్కూలు నిర్మాణ తదితర పనులకు 30 లక్షలు కావచ్చు. ఎందుకు కేటాయిస్తున్నారు? తాండూరులో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో సమస్యలు మొత్తం పూర్తిగా మీరు బాగు చేసేసిరా? వాళ్ళకు రోడ్లు, మోరీలు, ఇండ్లు అన్నీ సంపూర్ణంగా అభివృద్ధి చేసిరా? జరిగిందా? ఇక్కడ సమస్యలు చూసి మీరు ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అభివృద్ధి నిధులను పక్కదారి మళ్లిస్తే అంబేద్కర్ సంఘాలుగా మా కమ్యూనిటీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఈ సమస్యలపైన పెద్ద ఎత్తున కొట్లాడాల్సిన అవసరం వస్తుందని, ఇకనైనా ఈ నిధులను మా సామాజిక వర్గానికి సంబంధించిన మేము నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే కేటాయించాలి. గ్రామ స్థాయిలలో కూడా ఇది చాలా జరుగుతూ ఉంది. దీన్ని ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి, లేకపోతే మీకు మంచి గుణపాఠం ఎదురవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్.